హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మ్యాపింగ్ డేటా ఫ్లో గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని నేను 2 పార్ట్స్గా చెప్తున్నా. ఒక పార్ట్ 1లో థియరీ గురించి మాట్లాడుకుందాం. పార్ట్ 2లో ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ విత్ రియల్ టైమ్ యూస్ కేస్ గురించి కూడా చూద్దాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏమనుకుంటున్నాం, లుకప్ గురించి కదా. ఈ లుకప్ నేమ్ తోటే మనకి దాని యొక్క డెఫినేషన్ అర్థమైపోతుంది. లుకప్ is like searching for additional information from another table. Searching for additional information from another table. ఎగ్జాంపుల్, నేను ఇక్కడ 2 టేబుల్స్ తీసుకున్నా. ఒకటి ఏంటంటే ఎంప్లాయీ టేబుల్ విత్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్ విత్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు నాకు ఒక యూజ్ కేసు ఉందనుకోండి. ఏంటంటే XYZ రిపోర్ట్లో నాకేంటంటే డిపార్ట్మెంట్ వైజ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు అనేది తెలుసుకునే ఒక రిక్వైర్మెంట్ ఉంది. సో అప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుంది, ఏదన్నా ఒక టేబుల్ వాడితే నాకు ఆ రిక్వైర్మెంట్కి తగిన డేటా నేను ఇస్తానా? ఇవ్వలేను. ఇక్కడ నా యూజ్ కేస్కి 2 టేబుల్స్ వాడాల్సి వస్తుంది. ఈ 2 టేబుల్స్ వాడాల్సి వచ్చినప్పుడు వాటిని రెండింటిని రిలేట్ ఎట్లా చేస్తావు? ఐదర్ జాయిన్స్ అన్న యూజ్ చేస్తావు, లేదా లుకప్ అన్న యూజ్ చేస్తావు ఇన్ ADF. లుకప్కి లెఫ్ట్ జాయిన్కి సిమిలర్ యూజ్ కేస్ ఉంటుంది అనమాట. ఏంటది? ఫస్ట్ టేబుల్ ఒకటి ఉంటుంది, మీన్స్ లెఫ్ట్ టేబుల్ ఒకటి ఉంటుంది, రైట్ టేబుల్ ఒకటి ఉంటుంది. లెఫ్ట్ టేబుల్లోనున్న రికార్డ్స్ అన్నీ తీసుకొస్తుంది, మ్యాచింగ్ రికార్డ్స్ ప్లస్ ఆల్ ద ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. ఈ రైట్ టేబుల్లో నుంచి ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి అనమాట. సో అది లెఫ్ట్ జాయిన్ యూజ్ కేస్ కదా. ఈ లుకప్ కూడా అంతే అనమాట. లుకప్ డెఫినేషన్ చూడండి, సర్చింగ్ ఫర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అనదర్ టేబుల్. ఈ సెర్చ్ చేస్తున్నప్పుడు ఏదైతే మ్యాచింగ్ డేటా ఉంటుందో ఆ డేటా మాత్రమే తీసుకొస్తుంది అనమాట. ఎప్పుడు? సెకండ్ టేబుల్లో నుంచి. సో ఇక్కడ నా ప్రైమరీ టేబుల్ వచ్చేసరికి ఏమో ఎంప్లాయీ టేబుల్, సెకండరీ టేబుల్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ టేబుల్. సో ప్రైమరీ టేబుల్ ఆల్వేస్ లెఫ్ట్ టేబుల్, సెకండరీ టేబుల్ ఈజ్ ఆల్వేస్ రైట్ టేబుల్. సో ఇక్కడ జాయినింగ్కి ఏంటి అని అంటే, ఈవెన్ లుకప్లో కూడా మనం మ్యాచింగ్ కండిషన్ పెట్టాల్సి వస్తుంది. మ్యాచింగ్ కండిషన్ ఇన్ ద సెన్స్ జాయినింగ్ కండిషన్. జాయినింగ్ కండిషన్ ఇక్కడ ఏంటంటే, జాయినింగ్ కండిషన్ ఏంటి? కామన్ కాలం ఏంటి? ఎంప్లాయీ ఐడి వర్సెస్ ఈఎంపీ ఐడి. ఇక్కడ నాకు ఎంప్లాయీ ఐడి ఉంది, ఇక్కడ ఎంప్లాయీ ఐడి. ఎందుకు? ఈ 101 రిలేటివ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ 101 రిలేటివ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఓకే, ఈ 101 రిలేటివ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ 3 రికార్డ్స్. ఇవన్నీ రిలేటెడ్ రికార్డ్స్ ఆఫ్ 101 ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్. సో ఇది నేను చెప్పాలి. ఓకే, ఈ 2 టేబుల్స్ని లుకప్ చెయ్యి బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ కండిషన్. అప్పుడు లుకప్ చేసిన తర్వాత ఏమొస్తుంది? ఓకే, 101 రికార్డ్ తీసుకొని దాని రిలేటెడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అనదర్ టేబుల్ ఏంటి? ఈ 3 రికార్డ్స్. ఈ 102 యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఫ్రమ్ అనదర్ టేబుల్? ఈ నెక్స్ట్ రికార్డ్. సో అదన్నమాట. ఈ లుకప్ చేసేది ఏం లేదు, ఈ రికార్డ్స్ ఫస్ట్ టేబుల్ నుంచి తీసుకొని దాని అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్లో ఎక్కడ ఉంది, ఈ 3 డీటెయిల్స్ యాడ్ చేస్తుంది. సో బ్రింగింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అనదర్ టేబుల్ అండ్ దట్ ఈస్ రిలేటివ్ ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి. ఏది పడితే అది తీసుకురావట్లే కదా. 101 యొక్క రిలేటివ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ యాక్టివిటీ ప్రతి ఒక్క దానికి వస్తుంది అనమాట. 101కి ఎట్లయితే వచ్చిందో 102కి కూడా సేమ్ దాని రిలేటివ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒకటే రికార్డ్ కాబట్టి ఒకటే రికార్డ్ వస్తుంది. 102 IT. సేమ్ 103కి కూడా దాని రిలేటివ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒకటే రికార్డ్ ఉన్నట్టుంది, ఆ ఒక్క రికార్డే వస్తుంది అనమాట. లుకప్ చేసేది ఇది. సో ఈ ప్రాసెస్లో ఈ ప్రైమరీ టేబుల్లో నుంచి అన్ని రికార్డ్స్ని లుకప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 104 కూడా ఉంది. 104 రజనీ. ఈ 104 రజనీకి ఏమన్నా రికార్డ్ ఉందా అడిషనల్ టేబుల్లో? ఏం రికార్డ్ లేదు. అప్పుడు ఏం చేస్తుంది? ఏం రికార్డ్ లేదు కాబట్టి అప్పుడు సింపుల్గా 104 తీసుకొచ్చి, లేదు కాబట్టి అన్నోన్, నల్ అని పెడుతుంది. సో ఇదన్నమాట. ఇది జస్ట్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్, ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. ఇది ఏంటంటే ఎగ్జాక్ట్గా దీని బిహేవియరు మనకి లెఫ్ట్ జాయిన్ లాగా ఉంటుంది అనమాట. బట్ లెఫ్ట్ జాయిన్ అంతా మీరు ఇగ్నోర్ చేయండి. ఫర్ నౌ ఇక్కడ ఏం చేయాలని అంటే, ఈ ఎగ్జాంపుల్ని యూజ్ చేసుకొని మీరు ఈ డెఫినేషన్ అర్థం చేసుకోండి. లుక్ అప్ ఈజ్ లైక్ సర్చింగ్ ఫర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అనదర్ టేబుల్. మీకు ఎప్పుడైతే మీ రిక్వైర్మెంట్ ప్రకారం మల్టిపుల్ టేబుల్స్లో నుంచి డేటాని తీసుకునేటప్పుడు
మీరు ఈ 2 టేబుల్స్ కంబైన్ చేయాల్సి వస్తుంది, ఆ జాయిన్ చేయాల్సి వస్తుంది. ఎట్లా కంబైన్ చేస్తావు? ఒక రిలేటివ్ కాలమ్ ఉంటుంది, ఆ రిలేటివ్ కాలమ్ని యూజ్ చేసుకొని ఓకే 101కి సంబంధించిన డేటా ఇది, మరి దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనదర్ టేబుల్లో ఏముంది ఇది, అండ్ సెకండ్ రికార్డ్కి ఏముంది ఇది, థర్డ్ రికార్డ్కి ఏముంది ఇది, ఫోర్త్ రికార్డ్కి ఏముంది ఉంటే ఇస్తుంది, లేదు అని అంటే జరగదు. అండ్ ఇంకొకటి లెఫ్ట్ జాయిన్ మనం సీక్వెల్లో అయితే కోడ్ రాసేటప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్కి కూడా మనం రాసుకోవచ్చు, 3, 4, 5, 6 అట్లా పెట్టుకుంటా పోవచ్చు. బట్ టెక్నికల్లీ ఈ లుకప్ అనేది ఏంటంటే ఓన్లీ 2 టేబుల్స్ మధ్య మాత్రమే ఒక లుకప్ అట్ ఏ టైం. ఎట్లయితే జాయిన్ అట్ ఏ టైం 2 టేబుల్స్ మీద వర్కౌట్ అవుతుందో ఇది కూడా అంతే, 2 టేబుల్స్ మధ్య మాత్రమే జాయిన్ అవుతుంది. 2 టేబుల్స్, టేబుల్ 1, టేబుల్ 2, జస్ట్ లైక్ జాయిన్లో మనకి ఎట్లయితే 2 టేబుల్స్ మధ్య మాత్రమే మనం రాసుకుంటాము, సీక్వెల్లో మనం రాసుకోవచ్చు కదా ఇట్లా జాయిన్, దెన్ జాయిన్, మల్టిపుల్ జాయిన్స్ మనం పెట్టుకోవచ్చు. ఈ మల్టిపుల్ జాయిన్స్ మనం పెట్టినప్పటికీ ఈ టెక్నికల్గా ఈ జాయిన్ అనేది 2 టేబుల్స్ మధ్య మాత్రమే ఉంటుంది, 1 వర్సెస్ 2. ఇది మేబీ 2 టేబుల్ వర్సెస్ థర్డ్ టేబుల్ అయి ఉండొచ్చు. సో ఇట్లా మనకి సీక్వెల్లో ఉంటుంది. బట్ టెక్నికల్గా మనం జాయిన్ చేసేది 2 టేబుల్స్ మధ్య మాత్రమే. ఈ లుకప్ కూడా అంతే. నేను 3 టేబుల్స్ మధ్య మరి లుకప్ చేస్తానంటే కుదరదు. నువ్వు ఆల్టర్నేటివ్ అప్రోచ్ ఉంది, ఒక లుకప్ అయిపోయిన తర్వాత ఇంకొక లుకప్ తీసుకో, అట్లా చేయవచ్చు. బట్ టెక్నికల్గా పాయింట్ టు రిమెంబర్, లుకప్ అనేది 2 టేబుల్స్ మధ్య మాత్రమే అవుతుంది. థర్డ్ టేబుల్ చేసుకుంటావనంటే దీని అవుట్పుట్ ఒక్కసారి జనరేట్ అయిపోయిన తర్వాత ఈ లుకప్ టేబుల్ని 1 టేబుల్ లాగా అనుకొని, ఈ లుకప్ టేబుల్ యొక్క రిజల్ట్ ఒక టేబుల్ లాగా అనుకొని ఇంకొక రిఫరెన్స్ టేబుల్ తోటి జాయిన్ చేసుకో, అట్లా చేయవచ్చు. బట్ ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో ఇట్లాంటి ట్రికీ క్వశ్చన్ కూడా అడుగుతారు, సో అందుకని చెప్తున్నా. సో డెఫినేషన్ వైజ్ లుకప్ ఈజ్ లైక్ సర్చింగ్ ఫర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అనదర్ టేబుల్. ఈ ఎగ్జాంపుల్ ఒక్కసారి చూడండి, దాని గురించి ఒకసారి మీరు 1-2 సార్లు చూస్తే లుకప్ గురించి మీకు డీటెయిల్గా అర్థమైపోతుంది. మనం పార్ట్ 2లో ఏడిఎఫ్లో మనకి ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటంటే లుకప్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని ఆప్షన్ కనబడతాయి, ఫస్ట్ రో ఏంటి, లాస్ట్ రో ఏంటి, ఎనీ రో, మల్టిపుల్ రోస్. ఈ ఆప్షన్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకసారి పార్ట్ 2 కూడా చూడాల్సి వస్తుంది. ఆ పార్ట్ 2 నేను నెక్స్ట్ 2 డేస్లో అప్లోడ్ చేస్తాను.